ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ దేవుని గ్రంథములో వ్రాయబడిన ప్రతి అంశము మన ఉద్రేకము నిమిత్తం, మన మేల్కొల్పు నిమిత్తం, మన ఉత్సాహము నిమిత్తం, మనకు అవసరమైన బోధ అందించు నిమిత్తం వ్రాయబడి ఉన్నది అని మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఈ క్రమములో ఈ దివ్య లేఖన భాగములో ఉన్న సంగతులు మన విషయమై వ్రాయబడి ఉన్నవి, మన కొరకై వ్రాయబడి ఉన్నవి. ఈ బైబిల్ గ్రంథములో ఉన్న సర్వాంశములు మనకును దేవునికిని అన్వయింపబడి వ్రాయబడి ఉన్నవి అను సత్యమును మనం గ్రహించిన నాడు ఈ వాక్యము మనకు రుచిస్తుంది. అబ్రహాము బహువృద్ధుడు, అలాగే తండ్రి అయిన దేవుడు కూడా బహువృద్ధుడు. ఆయన ఆది అంతము లేని అనంత దేవుడు అని మనం ఎరిగి ఉన్నాము. అడుపిమ్మట బహువృద్ధుడై ఉన్న అబ్రహాము బహు ఐశ్వర్యవంతుడు. దేవుడు అబ్రహామును వెండి బంగారములతో, అన్యరాజులు అంటారు, నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావు. అబ్రహాము లోకములో ఎట్లా ఉన్నారంటండి? మహారాజు వలె. ఈ మహారాజుకి అవసరమైనది మహాకోడలు. ఈ మహారాజుకి దేవుడు అనుగ్రహించింది వరపుత్రుడు. ఈ వరపుత్రునికి కావలసింది వరకోడలు. అలాగుననే పరలోకపు తండ్రి బహు ఐశ్వర్యవంతుడు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ఎవడివి? యెహోవాయే. పిల్లరా, అట్టి అబ్రహామునకు ఒక్కడై ఉన్న వరపుత్రుడు, వాగ్దాన పుత్రుడు, తన నిజమైన వారసునికి వధువు కావలసి వచ్చింది. ఆ వధువును ఏర్పరచుటకు, ఆ వధువును తన యొద్దకు నడిపించుటకు ఈ బాధ్యత ఎవరికి అప్పగిస్తూ ఉన్నారు? ఎలియాజర్. ఎలియాజర్ అంటే దేవుడే నాకు సహాయకుడు. పరిశుద్ధాత్మ తండ్రియే దేవుని సహాయము. దేవుని సహాయము అనుబడు పరిశుద్ధాత్మ తండ్రి పని మీద వెళ్తారు. ఆ ఎలియాజర్ బావి యొద్ద కూర్చొని మోకరించి, ఒంటెలను మోకరింపచేసి ప్రార్థన చేస్తారు. అలాగుననే గమనించండి, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థించవలనో మనకు తెలియదు గాని ఆ ఆత్మయే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నారు. పిల్లరా, ఒక్కోసారి మనకు ప్రార్థన రాదు, ప్రార్థన చేయలేము. ప్రార్థన రాని కాలములో మనకు ప్రార్థన ప్రేరణ, మనలో ఆ ప్రార్థనకు అవసరమైన ఆ ఉత్సాహము, ఆ నడిపింపు అనుగ్రహించువారు ఎవరై ఉన్నారంటండి? పరిశుద్ధాత్మ తండ్రి. అందరూ చెప్పండి ఒకసారి, ఎవరై ఉన్నారు? పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి మనకు భూలోకములో ఒక విజ్ఞాపనకర్త ఉన్నారు, పరలోకములో ఒక విజ్ఞాపనకర్త ఉన్నారు. భూలోకములో మన పక్షముగా విజ్ఞాపనము చేయు విజ్ఞాపనకర్త, లోక భాషలో చెప్పాలంటే మన భూలోక ప్లీడర్. ప్లీడర్ ఏం చేస్తారు చెప్పండి? తన క్లయింట్ యొక్క కేసును జడ్జి దగ్గర వాదిస్తాడు. అలాగుననే ఈ భూలోకములో మన పక్షముగా
మనలో ఉండి వాదించు వారు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మన మనవులు పరలోకమునకు చేర్చబడుచు ఉన్నప్పుడు పరలోకములో ఇంకొక విజ్ఞాపనకర్త మనకున్నారు. ఎవరు? యేసు ప్రభువు. ఆ పరలోక ఉత్తరవాది అయిన యేసు ప్రభువే మన అంశాలన్నీ ఎవరికి విన్నవిస్తారండి? తండ్రి అయిన దేవునికి విన్నవించి మనకు వధువు సంఘము చేయవలసింది. నువ్వు ఎందరికి సువార్త బోధింపగలవో ప్రకటింపగలవో వారికి సువార్త ఏం చేయాలంట? ప్రకటించాలా. దైవజనులు అన్నారు, నీవు వాక్యము చదివి ముగించావా? ఎందరి కొరకు ప్రార్థించాలో ప్రార్థించి ముగించావా? ఎందరికి సువార్త బోధింపగలవో నీవు బోధించావా? నీవు అలాగు చేసిన నాడే నీవు పరలోకములో వధువుగా చేర్చబడగలవు. కాబట్టి 4 ఒంటెలకు నీళ్లు పోసి 6 ఒంటెలను రెబెకా విడిచిపెట్టిందా? అమలారా చెప్పండి, అయ్యలారా విడిచిపెట్టిందా? లేదు. ఈ వధువు రెబెకా 10 ఒంటెలకు నీరు పోసింది. 10 అనగా సంపూర్ణము. 22 ఒంటెలు త్రాగుటి అయిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరికి ఆగండి తీసి రెడీ చేసేసాడు. తీసి నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. కాబట్టి పిల్లరా, ఆ యొక్క శ్రేష్టమైన పదార్థములను ఆ ఎలియాజర్ ఎవరికి అనుగ్రహించాడండి? రెబెకాకు అనుగ్రహించుట మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియములను, పిల్లరా, ఇలాగున ఆ ఆభరణములను 30వ వచనములో మనం చూస్తే తొడిగించాడా లేదా అనే మాటకు అక్కడ జవాబు దొరుకుతుంది. అందుకే మీకోసం వెతుకుతున్నా ఈ మాట. 30వ వచనం, అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. చూసారా? కాబట్టి 22లో చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములు. మీకు ఈ బంగారు కడియాలు ఏంటో చెప్పాను. ఏంటి చెప్పండి అవి? అందరు మాట్లాడట్లా. 2 పలకలు 10 ఆజ్ఞలు. చెప్పండి అందరూ ఒకసారి. అరతులము అంటే అరవాక్యము. పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపితే 1 తులము, 1 పూర్ణ వాక్యము. అలాగే పిల్లరా, 2 ముక్కు కమ్మీలు. చదవండి ఒకసారి. 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి 10 తులములు 10 ఆజ్ఞలు, 2 బంగారు కడియములు, 2 రాతి పలకలు. కాబట్టి తీసి తొడిగేశాడండి. చెప్పండి, ఏం చేశాడు? తీసి తొడిగేశాడు. వినండి. తొడిగేసిన తర్వాత అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎవరమ్మాయివి అంటే ముందే తనకు అర్థమైపోయింది. దేవుడు ఖచ్చితంగా నాహోరు మనవరాలినే నా దగ్గరికి పంపించాడు. అబ్రహాము దాసుని యొక్క విశ్వాసం ఎంత నిఖార్సైనదో మనం గ్రహిస్తూ ఉన్నామండి. చెప్పండి, ఎంత
నిఖార్సైనదో. ఏలియాజరు, వినండి వినండి వినండి, నిశ్చితార్థం అందాం. తన యజమాని కొడుకుకి ఈ అమ్మాయిని నిశ్చితార్థం చేసిన తర్వాత అమ్మాయి పెళ్లి చూపులు చేశాడా? పెళ్లి చూపులు అయిన తర్వాత నిశ్చితార్థం చేశాడా? ఇది విశ్వాసమునకు, విశ్వాస అంతస్తునకు దైవజనులు అన్నారు, బద్ధ విశ్వాసం, ముదురు విశ్వాసం. విశ్వాసములో ఎంత ముదిరిపోయాడు ఏలియాజరు గారు అనుటకు ఇది ఒక వాస్తవ నిదర్శనమండి. అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నామా అని మిమ్మల్ని ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏమి చూడకుండా, నాకు ఏమి పట్టవు అనకుండా, మీలో ఎవడైనా దేవుడు చూపించిన అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తెచ్చుకునే దన్ను మీలో ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ససేమిరా ఉండదు, ఉండబోదు. కానీ అది ఎవరికి ఉంది చెప్పండి? ఏలియాజరు. అందుచేతనే ఆయన ఈ వాక్యములో తన పేరు దాసుడైన తన పేరు లిఖించుకున్నాడు. ముందుకు వెళ్దాం పిల్లరా. ఇప్పుడే మనం పాడుకున్నాం, ఈ ఆభరణాలు ఎవరు తొడిగించాడండి? ఏలియాజరు. అలాగునని పరిశుద్ధాత్మ తండ్రి ఆభరణాలు వధువుకు ధరింపచి వారై ఉన్నారు. ఇప్పుడు మన పాఠంలోనికి వస్తున్నాం. ఏంటి ఆభరణాలు అనగా ఆత్మ వరములు. అందరూ చెప్పండి, ఏంటి చెప్పండి? అవి ఆత్మ వరములు. అందుచేతనే ఈ సంగతిని మనం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో మనం చూడగలుగుతూ ఉన్నాం. 1 కొరింథీ 2:9-10-12. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. కాబట్టి చదువమ్మా. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసి కొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. ఇంకోసారి మనం చూస్తే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసి కొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని ఆత్మ సమస్తమును పరిష్కారముగా పరిశోధించి తెలుసుకొనగలడు. ఆ ఆత్మయే మనమును కలిగిన వారమైతే మనమును కూడా సమస్తమును పరీక్షించి చెప్పండి తెలుసుకొనగలము. మనకు మరుగై ఉన్నది చెప్పండి ఏది ఉండదు. అందుచేతనే దైవజనులు మంచి చరణం రాస్తారు. ఒకసారి పాడుకుందాం, అందరూ పాడండి. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి
కాబట్టి ఈ వరములు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ ఆభరణములు, అందరూ చెప్పండి ఒకసారి. ఈ ఆభరణములు, ముక్కు కమ్మీలు, కాళ్ళకి కడియాలు, ఎవరికిచ్చాడు? వెరీ గుడ్, ఏలియాజరు వధువుకిచ్చాడు. అలాగే ఇప్పుడే మనం పాడుకున్నాం, మరలా పాడితే టైం అయిపోతుంది, అసలు ప్రసంగమే మొదలుగాల. వరుడు తానే స్వయముగా వరములు ఇచ్చును వధువుకు. కాబట్టి యేసు ప్రభు వరుడు మనకి వరాలు ఇస్తారు. ఎవరి ద్వారా మనకు ఇస్తారు? ఏలియాజరు అనగా దేవుని సహాయము, అంటే పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా. అందుచేతనే వధువుకు అవసరమైనది వరములు. వరుడు అనగానే మనకు అర్థము కావలసింది వరములు ఉన్నవాడు. వరుడు అనగా లేక వరములు ఉన్నవానికి ఎవరు కావాలా? వరములు ఉన్న వధువు కావాలా? అందరూ చెప్పాలా? వరములున్న వధువు కావాలా? వరములు ఉన్నవాడు కాబట్టి వధువుకి కూడా ఏముండాలా? మనకున్నాయా? ఇందాక మీకు చెప్పా, వరములు లేకపోతే తొక్కుడు బిళ్ళ కథే, చింత పిక్కల కథే. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు రాశారు, మీరు పాడతారు, సందర్భానుసారం ఇంకోసారి పాడదాం. వరాత్మ పిత పుత్ర నిగమ పరుడ స్తోత్రము. అందరూ పాడండి. వరాత్మ పిత పుత్ర నిగమ పరుడ స్తోత్రము. వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. చాలు. ఎవరంట? వరాత్మ పితా పుత్ర నిర్గమ, పుత్రుని ద్వారా. వరాత్మ పిత, పిత యొక్క ఆత్మ వరాత్మ. పిత యొద్ద ఉన్న ఆత్మ. పిత అంటే ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. అలాగుననే పుత్ర నిర్గమ, పరుడా స్తోత్రము. పుత్రుడు నిర్గమమునకు కారణాభూతుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. పుత్ర నిర్గమ, పరుడా స్తోత్రము. ఇంకా చెప్పండి. వరప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరప్రదుండ, వరాలను ప్రదానము చేయు దేవుడా, భక్త హృదయ ఆసీనుడా, నీకు చెప్పండి స్తోత్రములు. ఈ మధ్య ఎవరో చెప్పారండి, ఈ శుభాకర్ అనే పాట ఒక తెలుగు పండితుడి దగ్గర తీసుకెళ్తే ఆయన ఈ పాట చూసి 2 చేతులు దండం పెట్టి, బాబు ఈ మహానుభావుడు ఎవడో సంస్కృత విద్వాంసుడు అన్నాడంటండి. కాబట్టి అయ్యగారి పాటలో ఉన్న భావాలు అందులమైన మనకు అగపడవు. కాబట్టి వర ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. ముఖ్యమైన మాట పిల్లరా, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం అందరూ చూడండి ఒకసారి. ఆయన
నా వాటిలోనివి ఆయన తీసుకొని నా వాటిల్లోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ తండ్రి కుమారుని ఆస్తిలో నుండి, కుమారుని సొత్తులో నుండి తీసి మనకు అందచేయును. కాబట్టి ఈ వర ప్రదాత తన వర ప్రదానమును బట్టి ఎవరిని చూపిస్తూ ఉన్నారు? చెప్పండి, ఎవరిని చూపిస్తున్నారు? వరుణ్ణి. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు ఇచ్చును గనుక చెప్పండి నన్ను మహిమపరచును. కాబట్టి ఈ వస్తువులు మనం మొదట్లోనే చూస్తాం, రెఫరెన్స్ మనకు వద్దులేండి. ఈ వస్తువులన్నీ కూడా ఏలియాజరు తీసుకున్నవి. ఏ వస్తువులు? ప్రశస్తమైన వస్తువులు. ఇవి ఎలాగు ప్రశస్తమైన వస్తువులు అనగా వరుణి యొక్క, ఇస్సాకు యొక్క మహిమను, ఇస్సాకు యొక్క ఘనతను, ఇస్సాకు యొక్క కీర్తిని, ఇస్సాకు యొక్క ప్రతిష్టను, ఇస్సాకు యొక్క ఆడంబరమును ఈ వస్తువులు ఏం చేయాలా? సూచించాలా? ఈ వరాలు ఎవరివై ఉండాలా? మాట్లాడలా. ఎవరివై ఉండాలా? వరునివి అయి ఉండాలా? ఈ వరాలు ఎవరిని చూపించాలా? వరుని చూపించాలా? ఈ వరాలు ఎవరిని మహిమపరచాలా? వరుని మహిమపరచాలా? ఈ యొక్క రెబెకా ఆభరణాలు ధరించి ఎలియాజర్ అడిగిన మాటకు జవాబు చెప్తుంది. బాబా సహాయం చెయ్యమ్మా. అందుకామె నేను నాహోరుకు కొంచెం పైకి వెళ్ళమ్మా. 23 చదివేసేయమ్మా. నీవు ఎవరి కుమార్తెవు? నీ ఎవరి అమ్మాయివి? దయచేసి నాతో చెప్పుము. నాతో చెప్పమ్మా. నీ తండ్రి ఇంట, మీ నాన్నగారి ఇంట్లో మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగెను. ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉందా? మేము రావచ్చా? మేము ఇంట్లో ఉండొచ్చా? పరిశుద్ధాత్మ తండ్రి మనలో చొచ్చుకొని రాడు. ఆయన మన అనుమతి తీసుకుంటాడు. నేను మీలో ప్రవేశించుటకు మీకు ఇష్టముందా? మీ హృదయంలో నాకు స్థానముందా? తండ్రి కొట్టి నెరవేర్చునంతాయు తెలుసునా, నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయు తెలుసునా, నీ మదికి నీ తండ్రి నియమంబులేనిదే నిగ్గానిది రాగాని తెలుసునా, నిరుకులేనిది రాదు తెలుసునా, నీ ఆత్మలో ఆత్మ తెలుసునా. నీ మదికి నీ తండ్రి నియమంబు లేనిది నెగ్గనిది రాదని చెప్పండి తెలుసునా, నిరుకు లేనిది రాదని తెలుసునా, నెగ్గనిది నీ మతిలోనికి చెప్పండి రాదు, నిరుకు లేనిది నీ మతిలోనికి రాదు, నీ ఆత్మలో ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి మనలోనికి ఏది అనుగ్రహించినా, ఏ తలంపిచ్చినా, ఏ కార్యమును మనకు చూపించినా వినండి వినండి వినండి, అది నెగ్గటం గ్యారంటీ, అది నిరుకు గ్యారంటీ, అది మాట తప్పనేది గ్యారంటీ.
నీ ఆత్మలో ఆత్మ. ఎలియాజరు అంటారు, అమ్మ మీ ఇంట్లో నాకు ఒంటెలకు స్థలం ఉందా? 25 మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు, చాలా గడ్డియు, మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును. చూసారా, పరిశుద్ధాత్మ తండ్రి, నా హృదయములో నీకు బస చేయుటకు స్థలం ఉన్నది అని మనం అన్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి, వినండి, అమోఘమైన మాట. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి. ఆగండి. చూడండి, ఆ మనుష్యుడు, ఆ వ్యక్తి తల వంచి ఎవరికి నమస్కారం చేశారంట? యెహోవాకు మ్రొక్కి ఆనందముతో ఒక స్తుతి మాట పలుకుతాడు. ఏంటో విందాం. అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవ, అబ్రహాము అను నా యజమాని ఎడలా నీవు కృప కనుబరచటం మానలేదు, ఇంకా నేను సత్యము బయలుపరచటం మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనెను. ఇదేంటండి వింత? నేను త్రోవలో ఉండగానే నా దేవుడు మార్గం సరళం చేసి, నీకు ముందుగా నేను దూతను పంపిస్తా, ఆయన నీ కొరకు మార్గమును సరళము చెయ్యును. ఎంత అద్భుతమో చూసారా? దేవుడే ఎలియాజరు బాట సదును చేశాడు. అన్ని ఆటంకములు అవలేలగా దాటి ఆవలకు చేరదవు తెలుసునా? అడ్డు రారు ఎవరు తెలుసునా? చూసారా, ఎలియాజర్ అబ్రహాము ప్రార్థన పరిపూర్ణంగా విశ్వసించాడు. దేవా, నేను ప్రయాణం ఆరంభింపగానే నీవు నాకు తోడయ్యుండి నా కొరకు నీవేం చేసావు? మార్గమును సరళము చేసావు. ఎవరైనా విఐపి వస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? రోడ్లన్నీ క్లియర్ చేస్తారు, రోడ్లన్నీ సరళము చేస్తారు. ఎందుకంటే బ్రేకు కొట్టకుండా 130, 140 స్పీడ్లో ఆ బండ్లు ఏమైపోవాలా? దూసుకొని వెళ్ళిపోవాలా. అలాగున ముందు నడిచిన దూత ఆయన ఎవరంటే యేసు ప్రభువే. ఎలియాజరునకు తోడయుండి మార్గము సరళము చేసిన వారిని. అలాగే పిల్లలు, ఈ వేళ కూడా మనము దేవునికి ఇష్టమైన మార్గములో పయనించు వారమైతే ఆయనే మన త్రోవ సరళము చేసి మన మార్గమును ఆయన ఏం చేస్తారు చెప్పండి? మన ముందు సిద్ధపరచి నడిపించు వారై ఉన్నారు. నీవేం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. అందరం పాడుకుందాం. ఈ మాట మీకు చెప్పడానికి ఎంతసేపు తీసుకున్నా, పయానమై ప్రార్థించుకోండి. దేవుడు మిమ్ము పదిలంబుగా నడుపునండి, భయము కల్గదు మీ బాట చదునయ్యుండు, రయముగా వెళ్ళుదురు రంజిల్లు మీ మనసు. దేవా
ప్రయాణమై ప్రార్థించుకోండి. అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము ఏలియాజరు కొరకు ప్రార్థన చేశాడు. ఏలియాజరు ప్రార్థన చేయించుకున్నాడు. ఏలియాజరు వాగ్దానము తీసుకున్నాడు. ఏలియాజరు ప్రమాణము చేశాడు. యాకోబుకి బహుశా తల్లి రెబెకా ప్రార్థన చేసి పంపించి ఉంటది. అందుచేత యాకోబు గారు కూడా ఒంటి చేతి కర్రతో యోర్దాను దాటాడు. కానీ సుమారు 20 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి వేవేల బలగముతో పరివారముతో ఆయన తిరిగి వచ్చాడు. దానికి ఆధారం ఏం చెప్పండి? గట్టిగా, ప్రయాణములో ప్రార్థన. ప్రయాణమై ప్రార్థించుకోండి. ఎక్కడికైనా ప్రయాణమై ప్రార్థించుకోండి. ప్రయాణమై ప్రార్థించుకోండి. మీ బాట సదునవునో రైమగా వెళ్ళుదురు, రంజిల్లు మీ మనసు. చూసారు, ఏలియాజర్ ప్రయాణము చేస్తూ ప్రార్థన చేయించుకున్నాడు. రయముగా వెళ్ళాడు. ఆయన మనస్సు చెప్పండి అందరూ ఒకసారి, ఏమైంది? రంజిల్లింది. అందరు గట్టిగా చెప్పండి ఒకసారి. ఆయన మనస్సు ఏమి చెప్పండి? రంజిల్లింది, రంజిల్లింది. ఇక్కడ ఒక విలన్ మనకు వస్తాడండోయ్. మనం చూసి ముగించుకుందాం. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. రెబెకాకు లాబాను అను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మీని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. చూసారా? అతడు వినండి. లాబాను అనగా లేక లాబాను ఎవరికి సాదృశ్యం అంటే లౌకీకునికి. చూసారా? లాబాను ఎవరికి సాదృశ్యం అండి? లౌకీకునికి. అందరు చెప్పండి ఒకసారి, ఎవరికి సాదృశ్యం? లౌకీకునికి. లౌకీకుడు అంటే లోకస్తుడు అన్నమాట. లోకముతో మమేకమైనోడు. అలాగే మన ఇంట్లో కూడా ఉంటారండి. ఎవరు చెప్పండి? లౌకీకులు. అందరూ చెప్పాలి. ఎవరు చెప్పండి? లౌకీకులు. ఆదివారం గుడికి వెళ్తామంటే నీకేం పని పాటలేదా? గుడిలో ఏం పెడతారు నీకు? ఏం డబ్బులు ఇస్తారా? ఏం పెడతారు? అయ్యగారు అన్నారంట, ఆదివారం గుడికి వచ్చేటప్పుడు ఇంటికి తాళం వేసి రావాలంట. ఒక మాట చెప్పి ముగింపులోకి వెళ్తాను. టైం ఏందనుకోండి, మా తాతగారు అంట అజానుబాహుడు అంట. ఆ మహానుభావుడి తోటను కాపాడాడు. టైం అయిందంటే కోటు వేసి బీతుల గృహం బయట మీకు తెలుస్తుంటే ఒక ఈస్ట్ చైర్ ఉండేది, ఇప్పుడు తీసేసాములేండి. ఆ ఈస్ట్ చైర్లు వచ్చి పండుకునేవాడంట. టైం అయిందంటే అందరూ టక 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 రావాలా, కారు ఎక్కాలా, టైంకి గుడికి వెళ్ళాలా. ఎవరైనా ఆలస్యం అయ్యారనుకోండి లోపలికి వచ్చేసేవాళ్ళంట, కోటెప్ప తీసేవాళ్ళంట, మేకుకు తగిలిచ్చేవాళ్ళంట, మంచం మీద పండుకునే వాళ్ళంట. అంతే. ఆ వేళ ఇంట్లో మూడింది అన్నమాట. టైం అయితే చాలంట, ఇంకా గుడికి వెళ్ళేవాళ్ళు కాదంట. ఇంట్లోకి వచ్చి కోటెప్ప తీసి తగిలిచ్చి పండుకునే వాళ్ళంట. ఇంకెవడు మాట్లాడటానికి ఈడు లేదనమాట, గుట్టు చప్పుడు లేదు. అందుకే అమ్మలారా, దేవాలయానికి సమయానికి రండి. దైవజనులు అంటూ ఉన్నారు, ఆదివార ప్రమేయము అనే ఉపదేశములయ్య గారు అన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నప్పుడు నుండి చివరి దీవెన వరకు 7 పరిపూర్ణ ఆశీర్వాదాలు ఆరాధనలో ఉంటాయంట.
మొదట్లో మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నప్పుడు రాకపోతే ఆ దీవెన మీరు పోగొట్టుకున్నారే అన్నమాట. దినములో ఆదివారం మందు మీరు ఫస్ట్ అవ్వండి, దేవుడు అన్నింటిలో మిమ్మల్ని ఫస్ట్ పెడతారు. అది నా అనుభవం. మీ అనుభవం అయితే మీ ఇష్టం, అవ్వాలంటే మీ ఇష్టం, కావదంటే మీ ఇష్టం. ఆదివారం దేవుడిని ఫస్ట్ పెట్టండి, దేవుడు మిమ్మల్ని ఫస్ట్ పెడతాడు. వాక్యం చెప్పే మాట ఏది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, యెషయా 58. ఆదివారం అన్నిట్లో దేవుడిని ఫస్ట్ పెట్టండి, ఫస్ట్ మందిరానికి రండి, దేవుడిని ఫస్ట్లో పెట్టి ఆయన వాక్యం చదువుకోండి, ఆయన ప్రార్థన చేయండి, దేవుడు మన అన్నిట్లో ఫస్ట్లో పెడతారు. కాబట్టి ఈవేళ లాస్ట్లో ఉండే నేను అన్నిట్లో ఫస్ట్లో ఉన్నానంటే ఎందుకు? ఆదివారం దేవుని ఫస్ట్లో పెట్టడానికి కారణం. సరే, ఇచ్చిన సాక్ష్యముతో ఒక మాట చదివి సమయం ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. ఎలియాజరును లాబాన్ ఎరగలేదు, తెలుసుకొనలేదు. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీలో ఉండును. పరిశుద్ధాత్మను మనం ఎరిగి ఉన్నామా? లాబాను లౌకీకుడు, ఎరిగి ఉండలేని వాడు. కానీ రెబెకా తెలియని ఎలియాజరును ఎరిగింది, ఆహ్వానించింది, లోపలికి తోడుకుని వచ్చింది, ఆతిథ్యం ఇచ్చింది అని మనం చూస్తూ ఉన్నాం. ఎలియాజరుని ఎరుగని వాడు లాబాన్. ఎలియాజరుని బావి ద్వారా అనగా సువార్త ద్వారా ఎరిగిన వారు రెబెకా. పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఎలాగూ తెలియబడతారు అంటే వాక్యము ద్వారా. పరిశుద్ధాత్మ తండ్రి ఎలాగూ మనలోనికి ప్రవేశిస్తారంటే చెప్పండి, ఎలా ప్రవేశిస్తారు? ఆహ్వానము ద్వారా, ఆహ్వానము ద్వారా. అందుకే అయ్యగారు పాట రాస్తారు, దైవాత్మ రమ్ము. రెబెకా ఏమంది? రమ్మందా పొమ్మందా? చూడండి, లాబాన్ ఏం చేస్తాడంట? గుమ్మం కాడే నిలబెట్టి వెళ్తాడంట లాబాను. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. కాబట్టి ఆ మనుషుని లేక చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను, ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అప్పుడు తర్వాత లాబాను గ్రహించి తన స్వజనుడు, తన సొంతవాడు, తన చుట్టం అనగా తన చుట్టం యొక్క దాసుడు అని ఎరిగి అప్పుడు లోపలికి ఆహ్వానిస్తారు. సరే, ఇలాగున ఈ మంచి రాకడకు సంబంధించిన చక్కని ప్రతిరూపమై ఉన్న నీ కథ, నా కథ, యేసయ్య కథ, పరిశుద్ధాత్మ కథ, తండ్రి అయిన దేవుని కథ ప్రతిరూపముగా నిగూఢమై మన ఆత్మీయ జీవన వృద్ధి కొరకు పరిశుద్ధాత్మ ద్వారా గ్రహింపు మనకు కలుగు నిమిత్తం దేవుడు ఈ మర్మమును తన వాక్యములో పొందుపరిచిన వారై ఉన్నారు. అటు పరిశుద్ధాత్మ ద్వారా మనం గ్రహించి, వివరించి, ధ్యానించి, ఆస్వాదించి, నిరీక్షించి పిల్లరా అట్టి మహిమ రాకకు, రాజ్యమునకు మనం ఆయద్ద పడవలసిన వరమై ఉన్నాం. అట్టి ధన్యత దీవెన వరుడైన ప్రభువు తన దివ్యాత్మ ద్వారా
తండ్రి అయిన దేవుని కొరకు మనందరిని సిద్ధపరచును గాక.